హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మనం ఈరోజు చాలా టేస్టీగా ఉండే ఉల్వచారుని అయితే ప్రిపేర్ చేద్దాము. చాలా ఈజీగా చేసుకోవచ్చు, తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా అయితే చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలో అయితే నేను చూపిస్తాను, చూసేయండి. నేను ఫస్ట్ అయితే ఉల్వల్ని ఓవర్ నైట్ అయితే నానబెట్టేసుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత ప్రెషర్ కుక్కర్లో పెట్టి ఒక 5 విజిల్స్ అయితే తీయాలి. తర్వాత వాటర్ని ఉల్వల్ని అయితే వేడి చేసుకోవాలి. నెక్స్ట్ ఆ ఉల్వల్ని మిక్సీ గ్రైండర్లో వేసేసి మంచిగా స్మూత్ పేస్ట్ లాగా అయితే చేసేసుకోవాలండి. నేను ఆ విధంగా స్మూత్ పేస్ట్ లాగా చేసుకున్నా. నెక్స్ట్ ఒక పెద్ద సైజు ఆనియన్ని చిన్నగా కట్ చేసుకోండి. నెక్స్ట్ ఒక 2 పచ్చిమిర్చి అండి. నెక్స్ట్ ఇంకొక 2 ఎండుమిర్చిని కూడా తీసుకోండి. నెక్స్ట్ స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకోండి. అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక అందులోకి 1/2 టీ స్పూను ఆవాలు, 1/2 టీ స్పూను జీలకర్ర వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ని అయితే వేసేసుకోవాలి. వేసేసుకొని ఒకసారి కలిపేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి మనం పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. నెక్స్ట్ ఎండుమిర్చిని కూడా వేసేసుకోండి. వేసేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకోండి. మంచిగా ఆనియన్స్ మగ్గడానికి ప్లేట్ పెట్టి అయితే ఒక 2 మినిట్స్ అయితే ఉంచండి. ఆనియన్స్ అయితే మంచిగా మగ్గిపోవాలి. నెక్స్ట్ ఇందులోకి 1/2 టీ స్పూన్ అయితే మనం పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని ఒకసారి కలిపేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి మనం ముందుగా ప్రెషర్ కుక్కర్లో ఉడకబెట్టుకున్న ఉలువలు ఉన్నాయి కదా, ఆ ఉలువల్ని వేడి చేసిన వాటర్ ఉంది కదా, ఆ వాటర్ని అయితే ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలి. వేసేసుకొని ఒక 5 మినిట్స్ అయితే ఉడకనివ్వాలి. ఇట్లా వాటర్ ఉడికిన తర్వాత ఇందులోకి అయితే మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న ఉల్వల పేస్ట్ని అయితే వేసేసుకోవాలి. వేసేసుకొని మంచిగా అయితే కలిపేసుకోండి, ఉండలు లేకుండా. నెక్స్ట్ ఇందులోకి కరివేపాకు అయితే వేసుకోవాలి. ఆ విధంగా కాడలతోనే కరివేపాకు అయితే వేసేసుకోండి. ఇలా వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ ఇందులోకి మనము సాల్ట్ని అయితే వేసుకుందాం. మీకు రుచికి తగినంత సాల్ట్ని అయితే వేసేసుకోండి. ముందుగా అయితే చింతపండుని అయితే నానబెట్టుకోవాలి. నేను చింతపండు నానబెట్టుకున్నాను. నానబెట్టుకొని గుజ్జునైతే తీసుకున్నాను. నెక్స్ట్ ఈ చింతపండు గుజ్జునైతే ఇప్పుడు ఇందులోకి అయితే మనం వేసేసుకుందాం. మీకు కావాల్సిన వాటర్ అయితే ఇప్పుడు వేసేసుకోండి. గుజ్జులో కలిపేసుకొని మీకు ఎంత కావాలో వాటర్ ఇప్పుడు యాడ్ అయితే చేసుకోండి. ఒక 5 నిమిషాలు అయితే ఉడకనివ్వండి. నెక్స్ట్ ఇందులోకి మిర్చి పౌడర్ అయితే వేసుకోవాలి. నేను ఒక 1 టీ స్పూన్ అయితే మిర్చి పౌడర్ వేసుకుంటున్నాను. మీకు స్పైసీని బట్టి అయితే వేసేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా మిరియాల పొడి కూడా వేసుకోవాలి. నేను కొద్దిగా అయితే మిరియాల పొడి కూడా వేసుకుంటున్నాను. వేసుకొని మంచిగా కలిపేసుకోండి. నెక్స్ట్ ఆ విధంగా ఒక 10 నిమిషాలు అయితే ఉడకనివ్వండి. ఉల్వచారు అంటేనే థిక్నెస్గా ఉండాలి కాబట్టి కొద్దిగా ఉడకనివ్వండి. ఇంకొక 10 నిమిషాలు అయితే ఉడకనివ్వండి. ఉడికిన తర్వాత ఇందులోకి చిన్నగా తరిగిన కొత్తిమీరని అయితే వేసేసుకోండి. వేసేసుకొని ఒకసారి కలిపేసుకోండి. కొద్దిగా చారు థిక్నెస్ వచ్చిన తర్వాత అయితే స్టవ్ అయితే ఆఫ్ చేసేసేయండి. నాకు ఇంకొద్దిగా థిక్నెస్ అయితే రాలేదు. ఇంకొద్దిగా సేపు అయితే నేను మరగబెడుతున్నాను. మరగబెట్టి అయితే స్టవ్ తీసేసాను. ఇప్పుడైతే చారు అయితే మనకి ఉల్వచారు అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉండే ఉల్వచారు అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.